5 ఏళ్ళు జరిగింది, ఇప్పుడు ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, అవునా కాదా? చెరువులో నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తాయి, అవునా కాదా? నేను చెరువు నింపి పెడితే కాలువలో నీళ్లు తీసుకుపోయిన వ్యక్తి. నేను ట్యాంక్ నిండి పెడితే కొళాయిలో నీళ్లు తిప్పుకున్న వ్యక్తి. ఇప్పుడు ట్యాంకులో నీళ్లు లేవు. ఇప్పుడే అలగమూరు రిజర్వాయర్ రిపేర్ కూడా చేయదా? మీకు అర్థమైందా? ఇప్పటికైనా దేనికైనా సమర్థత ఉండాలి, తెలివితేటలు ఉండాలి. దోచుకోవడంలో తెలివితేటలు ఉన్నాయి, నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు కానీ సంపదల మాత్రం లేదు, ప్రజలకు సర్వీస్ చేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే నేను సూపర్ 6లో మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈసారి నేను ఇచ్చే కార్యక్రమాలు మహాశక్తి కింద ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకిస్తా. సంవత్సరానికి 18,000. 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండవది అమ్మక వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000. ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అందరినీ చదివించే బాధ్యత మాది, వివక్షత లేదు. మూడోది నేనే దీపం పెట్టా, వీళ్ళు ఆరిపేశారు. ఈరోజు వంట గ్యాస్ ఆటకెక్కింది. మళ్ళా మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. రేపు రాబోయే రోజుల్లో ఓర్వకొల్లో పరిశ్రమలు వస్తే నంది కొట్టుకూరు నుంచి పనిచేసేయడానికి బస్సుల్లో పోయి మళ్ళా సాయంత్రం మీరు ఇంటికి రావచ్చు. ఎక్కడన్నా మీరు అమ్మవారింటికి పోవాలంటే పోయి మళ్ళా దర్జాగా రావచ్చు. నేనే డ్రైవర్ని, సురక్షితంగా బస్సు నడపతా. నా డ్రైవింగ్లో ఎవ్వరికి కూడా ఏ బాధ లేదు. డ్రైవింగ్ తెలివిన వ్యక్తి సైకో, రివర్స్ గేర్లో పోయిన వ్యక్తి. అందుకే నేను రివర్స్ గేర్ కాదు, టాప్ గేర్లోనే వెళతాం. గేర్ లేని బస్సుగా తయారు చేసే బాధ్యత నాది. ఆటో పైలట్లో పెడతాం. నో యాక్సిడెంట్స్. ఓకే, ఇది చేసి మా ఆడబిడ్డలకి డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా. ఈయన చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. నేను చేసేది అప్పు చేయను, అవసరం కొద్దీ చేస్తాం, కానీ సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. పెంచిన ఆదాయంలో మీకు డబ్బులు ఇస్తా. అతను ఇచ్చేది 10 అయితే నేను 20 రూపాయలు ఇస్తా. 20 రూపాయలు ఇచ్చి దాని నుంచి 2,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేర్పిస్తా. చేప ఇవ్వడమే కాదు, చేపను పట్టుకోవడం నేర్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఆ చేపలు మీరు అమ్ముకోవచ్చు. ఒకవేళ నేను చేప ఇచ్చి ఒకరోజు నేను చేపలు పట్టలేని పరిస్థితి వస్తే మీకు ఆ రోజు పస్తుండే పరిస్థితి వస్తుంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఏది ముఖ్యం? చేప ఇవ్వాలి, చేపను పట్టుకునే మార్గం నేర్పించాలా లేదా? నేర్పించాలా లేదా? అదే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తా. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే నీళ్లు కూడా సరిగా ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ వ్యక్తి. అందుకే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి త్రాగునీటి పైప్ లైన్ లేసి ఇక్కడికి నీళ్లు ఇవ్వాలని ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశాడు. వస్తానే ప్రారంభిస్తా. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా
ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత, అది చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే అందరికీ పింఛన్లు పెంచాం. పింఛన్లు ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది 1985లో ప్రవేశపెట్టాడు. నేను వచ్చిన తర్వాత 14,200 పింఛన్లు 2,000 చేశాను. అవునా కాదా అని అడుగుతున్నా. 10 రెట్లు పెంచాను. ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నా. 3,000 నుంచి 4,000 చేస్తున్నాను. అది కూడా నేను ఇచ్చేది ఏప్రిల్ నుంచి ఇస్తున్నా. రిజల్ట్ వచ్చేది జూన్ నెలలో, ఇవ్వాల్సిన జూలైలో. కానీ ఏప్రిల్ నుంచి వస్తున్నానంటే అది నాకు ఈ పేదవాళ్ళ పైన ప్రేమ, కుటుంబ పెద్ద కొడుకుగా నా వృద్ధులను ఆదుకునే విధానం. నువ్వేమన్నావు? నువ్వు ఇచ్చేది 2028లో 250 రూపాయలు, 2029లో 250. నేను ఇచ్చేది 4,000. 4,000 అంటే సంవత్సరం 48,000. 5 ఏళ్లలో ఎంత తమ్ముళ్ళు? 2,40,000 నేను ఇచ్చేది. నువ్వు మోసం చేసింది ఇదంతా కూడా. దాంట్లో 4,000లో నేనున్నప్పుడు ఇచ్చిన పెన్షన్ తప్ప నువ్వు పెంచింది ఏమీ లేదని కూడా హెచ్చరిస్తున్నా. అందుకని ఇంకో పక్క అందరికి ఇంటి జాగాలు ఇస్తాం. ఎవరికి ఇంటి జాగాలు లేదనకుండా అందరికి ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు కట్టిస్తాం. కేంద్రం స్కీమ్ ఉంది, తద్వారా ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. వాలంటీర్లు కూడా 10,000 ఇస్తానని హామీ ఇచ్చాను. అందుకే తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే పాపం ఒక ఎస్సీ అయినా ఏ రోజు ఆయన్ని పనిచేయడం లేదు, చేయలేదు. మొత్తం ఇక్కడుండే పిల్ల సైకో చేశాడు, మొత్తం దోచుకున్నాడు, దౌర్జన్యాలు చేశాడు. అందుకే నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎన్టీఆర్ జలాశయాన్ని పూడ్చి 2 కోట్లు విలువైన స్థలంలో వైసీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గోకులం కేటాయించిన భూమిని కూడా వైసీపీ నేతలు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ముబారక్ షాదీఖానా పక్కనున్న 20 సెంట్ల భూమి కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతున్నారు. తమ్ముళ్ళు హెచ్చరిస్తున్న నందికొట్కూరులో మిమ్మల్ని అందరినీ, రేపంతా మీ భూములు మీ ఆధీనంలో ఉండవు. కొత్త చట్టం వస్తూ ఉంది. ఆ చట్ట ప్రకారం మీ దగ్గర ఏమీ డాక్యుమెంట్ ఉండదు, 10-1 ఉండదు, అడంగల్ ఉండదు, పట్టాదారు పాసు పుస్తకం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కీ ఉంటుంది, లేకపోతే ఇక్కడుండే చిన్న సైకో దగ్గర ఒక కీ ఉంటుంది. అతను మీ అకౌంట్ మారిస్తే ఇంకా కోర్టుకు కూడా పోయే అవకాశం లేదు. మీరు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గాలే లేవు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ భూమిని మీకు కావాలన్నా లేదా అని అడుగుతున్నా. ఈరోజు మీ భూమి ఉంది, పట్టాదారు పాసు పుస్తకం ఉంది, ఎవరి ఫోటో ఉంది దానిపైన? ఎవరి ఫోటో ఉంది? వాళ్ళ తాత ఆ భూమి? మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా భూమి? అంటే ఆస్తి నీది, షోక్ అయింది. ఏం చెప్పాలి? ఈ యొక్క పైశాచిక ఆనందానికి, సైకో ఆనందానికి ఏం చెప్పాలి? నువ్వు ఇచ్చుంటే నీ సాక్షి పేపర్ నుంచి ఇస్తే, నీ వ్యవసాయం చేసి ఇస్తే, నీ భారతీయ సిమెంట్ నుంచి ఇస్తే నీ ఫోటో వేసుకోగానే, ఉచితంగా సిమెంట్ నీ ఫోటో వేసుకోగానే మరిగేయడానికి వీలు లేదు. ఇంకో పక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతులు చేపిస్తాం. మనం వస్తానే మిడ్తూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిద్ధేశ్వరం ఒక ప్రపోజల్ ఉంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద. దానికంటే కూడా మన వాళ్ళ సజెషన్, దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలి. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కింద పెడితే నీళ్లు కూడా స్టోర్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన. దీన్ని కూడా ఎగ్జామిన్ చేపిస్తా. ఆ రోజు ఎట్లయితే ముచ్చుకూరులో మనం చేస్తామో అదే మరి ఇది బాగుంటే తప్పకుండా చేయించి
గుండ్రేవులు కూడా పూర్తి చేయాలి. ఆ గుండ్రేవులు కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేసి ఇక్కడనే మిగిలినట్టు అన్నీ కూడా చేసే బాధ్యత నాది. నేను ఒకటే ఆలోచిస్తున్నా,